అందరికీ హాయ్ అండి. ఈరోజు పిఎం విశ్వకర్మ గురించి కొంత ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నా అండి. అంటే చాలా ఇంపార్టెంట్. అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు టోటల్ చెప్తాను. ఆల్రెడీ ఇంతకుముందుకే వీడియోస్ చేయడం కూడా జరిగింది. కాకపోతే అది డివైడెడ్ గా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియోలో కొంచెం లెంగ్త్ ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయండి. మీరు ఇంకొకరిని అడగాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్గా పిఎం విశ్వకర్మ స్కీమ్ స్టార్ట్ చేసి సరిగ్గా 1 year అవుతుందండి. లాస్ట్ ఇయర్ 2023లో సెప్టెంబర్ 17th నాడు లాంచ్ చేయడం జరిగింది. 5-6 days అయితే 1 year అయిపోతుంది. మనకి ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి అంటే చేతి వృత్తుల వారిని కాపాడడం అండి. అంటే వృత్తి అంతరించిపోకుండా కాపాడడం, వాళ్ళకి ఒక ఫైనాన్స్ సపోర్ట్ ఇవ్వడం. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అది. సో దీంట్లో ఎవరు అప్లికేషన్ పెట్టచ్చు? టైలరింగ్ వర్క్ చేసే వాళ్ళు అంటే దర్జీలు, సాకరోళ్ళు, కుమ్మరోళ్ళు, మంగళోళ్ళు, కంసాలి అంటే స్వర్ణకారులు, బొమ్మలు తయారు చేసేవాళ్ళు, రాళ్ళు కొట్టేవాళ్ళు, మంగళోళ్ళు, పూలదండలు అమ్మేవాళ్ళు, చెప్పులు కుట్టేవారు, మేస్త్రి పని చేసేవాళ్ళు, ఇంకా ఇలా 18 రకాల కులాలు ఉన్నాయండి దీంట్లో. ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక ఫుల్ డీటెయిల్స్ వీడియో పెట్టాను, ఎన్నిస్కొని చూడండి. సో దాంతోపాటు ఈ 18 కులాలే కాకుండా దాంట్లో సబ్ కేటగిరీ ఉన్నాయండి. చాలా మంది 18 పట్టుకునే ఉన్నారు. దాంట్లోకి ఏంటంటే మేస్త్రి పని, ఫర్ ఎగ్జాంపుల్ మేస్త్రి పని చేసే వాళ్ళు ఓన్లీ మేస్త్రి, ఎవరైతే మేస్త్రి పని చేసి ఇల్లు కడతారో వాళ్ళు ఒక్కరే కాదండి, దానికి అనుబంధంగా ఉన్న వర్క్స్ ఏంటి, టైల్స్ వర్క్, టైల్స్ వర్క్ చేసేవాళ్ళు, ప్లంబింగ్ వర్క్ చేసేవాళ్ళు, సెంటరింగ్ వర్క్ చేసేవాళ్ళు, తర్వాత ఈ ఇంటికి సంబంధించి పునాదులు దూతారు కదండి, మట్టి పని చేసేవాళ్ళు. వాళ్ళు మేస్త్రి పని రాదు, ఏ పని రాదు, మట్టి పని చేస్తారు, వీళ్ళు సపరేట్ గా ఉంటారు. వాళ్ళు కూడా మేస్త్రి కేటగిరీ కింద అప్లికేషన్ పెట్టొచ్చు. సో మెయిన్ కండిషన్స్ ఏంది, ఎవరైతే అప్లికేషన్ పెట్టాలనుకున్నారో వారికి కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగం ఉండొద్దు. కుటుంబ సభ్యులు అంటే ఫ్యామిలీ అంటే పిఎం విశ్వకర్మ యొక్క క్రైటీరియా అంటే రూల్స్ ప్రకారం ఫ్యామిలీ అంటే ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళ భర్త లేదా భార్య, వాళ్ళ పిల్లలు, అంటే వీళ్ళు మాత్రమే ఫ్యామిలీ అండి. వీళ్ళు కాకుండా వాళ్ళ తమ్ముడను లేదా వాళ్ళ ఫాదర్ కి ఉందను, అంటే తమ్ముడు ఫాదర్ ఎందుకు అంటున్నానంటే వీడు సపరేట్ గా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఫ్యామిలీలో మ్యారేజ్ అయిన తర్వాత తండ్రి సపరేట్ గా ఉంటాడు, పెళ్ళైన తర్వాత పెళ్ళైన వాళ్ళు సపరేట్ గా ఫ్యామిలీ ఉంటారు. సో సపరేట్ గా ఉన్నప్పుడు ఎవరిది వాళ్ళు అప్లికేషన్ పెట్టొచ్చండి. ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు మాత్రమే ఒకే ఫ్యామిలీ కింద అవుతారు. అంతేగాని ఇప్పుడు మా డాడీ పెట్టాడు కదండి, ఇద్దరు సపరేట్ ఉన్నప్పటికీ మా నాన్న పెట్టాడు కదా నాకు వస్తూ రాదు అనుకోవడం అది ఏం లేదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. సెకండ్ కండిషన్ ఏంటి, మనకి ఇంతకు ముందు ఎవరైతే ముద్రా లోన్ తీసుకొని కానీ, లేదంటే పిఎం స్వానిధి లోన్ తీసుకొని కానీ, పిఎంఈజీపీ లోన్ తీసుకొని కానీ ఉంటే వాళ్ళకు రాదు. ఓకే, ఆల్రెడీ ఎందుకంటే వాళ్ళు ఒక స్కీమ్ బెనిఫిట్ అనేది తీసుకున్నారు కాబట్టి మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వడం కోసం అది తీసుకుంటే ఇవ్వమని చెప్పారు, అంతమించి ఏం లేదు దాంట్లో. ఈ స్కీమ్స్ అనేవి అందరికీ రావాలి, అందరికీ అందాలి అనే ఉద్దేశంతోనే అది తీసుకున్నారు కదా, మిగతావి తీసుకోవద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది అంతే. సో ఈ 2 కండిషన్లు ఏంటంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి మాత్రమేనండి, అంటే ఫైనల్ గా మీకు రావడానికి కాదు, అప్లికేషన్ పెట్టుకోవడానికి మాత్రమే. అప్లికేషన్కి ఏమేమి కావాలి, ఖచ్చితంగా అప్డేటెడ్ ఆధార్ కార్డు కావాలి. తెలంగాణ వాళ్ళకి తెలంగాణ ఉండాలి, కొత్త డిస్ట్రిక్ట్ సహా. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఉండాలి స్టేట్, కొత్త డిస్ట్రిక్ట్ సహా. స్టార్టింగ్ లో యాక్సెప్ట్ చేశారు ఎట్లా ఉన్నా, కానీ ఒక 2-3 months తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఏ స్టేట్ వాళ్ళకి ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకే రావాలని చెప్పేసి అప్డేట్ చేయడం జరిగింది. ఇంకా బ్యాంక్ అకౌంట్ కావాలి, ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ కంపల్సరీ ఉండాలి, ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ కావాలి, అంటే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఆధార్ కార్డు, పిల్లల ఆధార్ కార్డు. అన్మ్యారీడ్ అంటే పెళ్లి కాని వాళ్ళది మాత్రమే అప్లికేషన్ పెట్టొచ్చు. ఇక్కడ మీ దగ్గరలో ఉన్న సిఏ సెంటర్కి, ఏ సిఎస్సి సెంటర్కి అయినా వెళ్ళేసి మీరు అప్లికేషన్ పెట్టొచ్చు. అప్లికేషన్ పెడతారు, అప్లికేషన్ పెట్టిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, ప్రింట్అవుట్. సో అప్లికేషన్ పెట్టిన తర్వాత ఏమవుతుంది, 3 రకాల వెరిఫికేషన్ ఉంటాయి, అంటే 3 stages లో వెరిఫికేషన్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ బేసిక్, అంటే మీరు ఒకవేళ గ్రామ పంచాయతీ లెవెల్లో ఉంటే ఈ యొక్క గ్రామ సెక్రటరీకి, మీరు మున్సిపాలిటీలో కనుకుంటే మీ మున్సిపాలిటీ అంటే యూఎల్బి, అర్బన్ లోకల్ బాడీస్ అంటారు దాన్ని. అంటే అర్బన్ అంటే అర్బన్ రూరల్ తెలుసుకండి, రూరల్ అంటే గ్రామ పంచాయతీలు ఉన్నవాళ్ళు, అర్బన్ అంటే మున్సిపాలిటీ సిటీలో ఉన్నవాళ్ళు. అక్కడ ఉన్న మీ యొక్క ఆథరైజ్ పర్సన్ అంటే మున్సిపాలిటీకి సంబంధించిన ఆథరైజ్ పర్సన్ కి వాళ్ళకి ఒక అకౌంట్ క్రియేట్ ఇస్తారు, ఆ అకౌంట్ లోకి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా సెక్రటరీ అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది. మీరు అప్లికేషన్ పెట్టారు, మీరు వెళ్ళి ఫామ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అప్పటికే వాళ్ళ అకౌంట్కి మీరు ఇక్కడ సబ్మిట్ అనుకుంటగానే అక్కడ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. పిఎం విశ్వకర్మ సంబంధించి వాళ్ళకి అందరికీ అకౌంట్లు ఉండుంటాయి, ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసే వెరిఫికేషన్ ఎవరైతే ఆఫీసర్లు వాళ్ళకి అందరికీ
అకౌంట్ క్రియేట్ చేసి ఉంటాయి. సో మీరు సబ్మిట్ కొట్టగానే డైరెక్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి వెరిఫికేషన్ చేస్తారు, లేదా ఒక 1 వీక్ అట్లా వెయిట్ చేసి డైరెక్ట్ గా మీరు వెళ్ళి కలవచ్చు. వాళ్ళు వస్తారు, వెరిఫికేషన్కి వస్తారు, చూస్తారు. ఒకవేళ వెరిఫికేషన్ రాకుంటే మీరు డైరెక్ట్ వెళ్ళి కలవచ్చు. కలిసి మేడం ఇట్లా మేడం సార్ ఇట్లా పిఎం విశ్వకర్మ అప్లికేషన్ పెట్టారు, మీరు వెరిఫికేషన్ రాలేదని చెప్పేసి వాళ్ళకు మీ ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ వాళ్ళు చూపిస్తే వాళ్ళు వెంటనే మీ దగ్గరికి వచ్చి మీరు పెట్టిన వర్క్ నిజమే కాదా, మీరు నిజంగా వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి ఎంక్వైరీ చేసుకొని నెక్స్ట్ స్టేజ్కి రికమెండ్ చేస్తారు. అప్పుడు మీకు మెసేజ్ వస్తుంది, యువర్ అప్లికేషన్ ఈజ్ రికమెండెడ్ బై యుఎల్బి ఆర్ గ్రామ ప్రధాన్. అంటే గ్రామ పంచాయతీ లెవెల్లో ఉన్న వాళ్ళకి గ్రామ పంచాయతీ వస్తుంది, మున్సిపల్ లెవెల్ ఉన్న వాళ్ళకి యుఎల్బి అని వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఎక్కడికి డిస్ట్రిక్ట్ లెవెల్లోకి వెళ్తుంది. అంటే గ్రామ పంచాయతీ స్టేట్ గా డిస్ట్రిక్ట్ లెవెల్కి ఉంటుంది. డిఎం లేదా డిఏసి. డిఎం అంటే డిస్ట్రిక్ట్ మేనేజర్, డిఏసి అంటే డిస్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ కమిటీ. వాళ్ళ దగ్గర వెళ్తుంది, వాళ్ళు స్క్రీనింగ్ చేస్తారు. అంటే మీ ఇచ్చిన ఆధార్ కార్డ్ డాటా కరెక్ట్ ఉందా లేదా, బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అని స్క్రీనింగ్ చేస్తారు. అంటే మొత్తం మీరు ఇచ్చిన వర్క్ కరెక్టా కాదా అని వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు. డీటెయిల్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకుంటారు. బ్యాంక్ కూడా పంపిస్తారు వెరిఫికేషన్ కి. అంటే ఈ మీ పర్సన్ అయినా అని వెరిఫికేషన్ చేసుకుంటారు. ఇంకోటి ఇంతకుముందుకి ఏమైనా స్కీమ్స్ తీసుకున్నారని కూడా వెరిఫికేషన్ చేస్తారు. ఓకే, కంప్లీట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. అక్కడి నుంచి వాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి అంటే థర్డ్ స్టేజ్కి రికమెండ్ చేస్తారు. ఎవరికి? డిఎఫ్ఓ. డిఎఫ్ఓ అంటే డివిజనల్ ఫెసిలిటేషన్ ఆఫీస్. వీళ్ళకి రికమెండ్ చేస్తారు. అక్కడ నుంచి స్టేట్ లెవెల్ లో ఉంటుంది. సో అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, అగైన్ మళ్ళీ స్క్రీనింగ్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు కూడా ఫైనాన్షియల్ అప్రూవల్ అంటే ట్రెజరీ అప్రూవల్స్ అక్కడక్కడ అన్ని అప్రూవల్ తీసుకొని తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ఒకవేళ మీకు డిఎం నుంచి అప్రూవ్ అయినాక మెసేజ్ వస్తుంది. ఏమైనా వస్తుంది, యువర్ అప్లికేషన్ ఇస్ రికమెండెడ్ బై డిఎం ఆర్ డిఎసి అని వస్తుంది. సేమ్ అంతే, ఎట్లా గ్రామ ప్రధాన వచ్చిందో అట్నే డిఎం ఆర్ డిసి అని డిఎసి అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత డిఎఫ్ఓకి వెళ్తుంది, వాళ్ళు కూడా స్క్రీనింగ్ చేస్తారు. అంటే బ్యాంకు పంపిస్తారు, ఈ కరెక్టా కాదు అకౌంట్ అని చూస్తారు. ప్లస్ ట్రెజరీకి పంపిస్తారు. అంటే ఇప్పుడు అప్లికేషన్ వచ్చింది, తర్వాత 4,000 రూపీస్ మనకి ఇవ్వాలి కదా అని చెప్పేసి అట్లా ట్రెజరీ అప్రూవల్ తీసుకుంటారు. తర్వాత ట్రైనింగ్ సెంటర్ ఎక్కడుందో వాళ్ళకి డీటెయిల్స్ కూడా పంపిస్తారు. మీది పంపించిన తర్వాత అక్కడ మీకు ఒక మెసేజ్ వస్తుంది, యువర్ అప్లికేషన్ ఈజ్ అప్రూవ్డ్ బై పిఎం విశ్వకర్మ ఎంఎస్ఎంఈ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. అంటే అక్కడ మీకు అప్లికేషన్ అప్రూవ్ అయినట్టే, క్లియర్. అక్కడ నుంచి ఇదే టైంలో మీరు ఏం చేస్తారు తెలుసా, మీకు మీ అకౌంట్ లాగిన్ లో మీకు టూల్ కిట్ సెలెక్షన్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎప్పుడైతే డిఎఫ్ఓ నుంచి అప్రూవల్ వచ్చిందో అదే టైంలో మీకు మీ అకౌంట్ లో టూల్ కిట్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకు అప్లికేషన్ ఫామ్ పంపిస్తారు అండ్ కండిషనల్స్. అంటే ట్రైనింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత పర్సన్ కి లోన్ ఇవ్వండి అని చెప్పేసి 1 lakh లోన్ ఇవ్వండి. మనం ఎంత పెట్టుకుంటే అంత, అంటే 50,000 నుంచి ₹1,00,000 పెడతాయి కదా, అందరూ ₹1,00,000 పెట్టుకుంటారు. సో 1 lakh ఇవ్వండి అని చెప్పేసి బ్యాంకు ఒక డాటా పంపిస్తుంది. అలాగే మీరు పెట్టుకున్న వర్క్ సంబంధించి మీకు దగ్గరలో ఏ ఇన్స్టిట్యూట్ అయితే ఉంటుందో, ఎవరైతే మీ యొక్క వర్క్ సంబంధించి ట్రైనింగ్ ఇస్తున్నారో మీ దగ్గరలో వాళ్ళకి మీ డేటా పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, మీకు కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత మీకు ఒక మెసేజ్ కూడా పంపిస్తారు. అంటే యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ట్రైనింగ్ అండ్ యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ 1 lakh లోన్ అప్రూవల్ అని చెప్పేసి కూడా మెసేజ్ పంపిస్తారు. ఆ తర్వాత ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు కూడా కాల్ చేస్తారు మీకు. సో ఇది ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్పినట్టు చేయాలి. ఎన్ని రోజులు ఇస్తారు అంటే డైలీ 500 రూపీస్ ఇస్తారు. ఎన్ని రోజులు 10 రోజులు అంటే మినిమం అయితే అందరికి 4,000 ఇస్తున్నారు ప్రతి ఒక్క ఆర్టిజన్స్ కి, అంటే ట్రైనింగ్ వాళ్ళందరికీ 5 to 6 days లేదా 5 to 8 days వర్క్ బట్టి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎంఎస్ఎంఈకి పంపిస్తారు. అంటే ట్రైనింగ్ అయిపోయిందని, అంటే మీరు తెలుస్తూనే ఉంటది. ఎందుకంటే డైలీ థంబ్ వేయాల్సిందే. ట్రైనింగ్ వెళ్ళినప్పుడు పొద్దున మార్నింగ్ 9 o'clock, ఈవినింగ్ 5 o'clock ఎంట్రీ ఎగ్జిట్ థంబ్ వేయాల్సిందే కంపల్సరిగా. మీరు థంబ్ వేస్తేనే మీరు వాలెట్ అంటే మీరు ట్రైనింగ్ తీసుకున్నట్టు లెక్క, లేకపోతే లేదు. ట్రైనింగ్ లేకపోయినా సరే, ట్రైనింగ్ పోకపోయినా సరే మీకు ఈ స్కీమ్ రాదు. తర్వాత డిఎఫ్ వాళ్ళు ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ కి పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఆ ట్రైనింగ్ అయిపోయిన పర్సన్ కి అని చెప్పేసి మళ్ళీ బ్యాంక్ వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఒక మెసేజ్ పంపిస్తారు, యు ఆర్ ప్రీ అప్రూవ్డ్ బై 1 lakh అని చెప్పేసి ఫ్రమ్ ది బ్రాంచ్ అని, బ్యాంక్ అని, మీరు ఏ బ్యాంక్ అయితే చెప్తున్నారో ఆ బ్యాంక్ పేరు వచ్చేస్తుంది. దాని తర్వాత వాళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అని ఇచ్చేయాలి. ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటాయి, మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, పిఎం విశ్వకర్మ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఐడి కార్డు, అప్లికేషన్ లెటర్, ఎంఎస్ఎంఈ లైసెన్స్, ఒక ట్రైనింగ్ సర్టిఫికేట్. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి గుర్తుపెట్టుకోండి. మీకు డిఎఫ్ఓ నుంచి ఎప్పుడైతే మెసేజ్ వచ్చిందో
అదే టైంలో మీకు మీ యొక్క ఐడి కార్డు, మీ యొక్క అప్రిషియేషన్ సర్టిఫికెట్ మీకు ఫార్వర్డ్ చేస్తారండి. స్క్రీన్ పైన చూపిస్తుంది చూడండి. అదే టైంలో మీకు ఒక ఎంఎస్ఎంఈ లైసెన్స్ కూడా జనరేట్ చేస్తారు. స్టార్టింగ్ లో ఏం చేస్తారంటే ఐడి కార్డు, అప్రిషియేషన్ సర్టిఫికేట్ అనేది, ఎంఎస్ఎంఈ అనేది, ఈ 3 ప్లస్ అప్లికేషన్ ఫామ్ ఎవరి అకౌంట్ లో వాళ్ళకి జనరేట్ అయ్యేది ఆన్లైన్ లోనే. బయట ఎక్కడ తీసుకుని సరిపోయేది. కానీ కొద్ది రోజుల తర్వాత ఆప్షన్ తీసేస్తారు. అది డైరెక్ట్ వాళ్ళు పోస్ట్ లో పంపించడం జరుగుతుంది. సో పోస్ట్ లో మనకి ఏమొస్తాయి? ఐడి కార్డు వస్తుంది, అప్రిషియేషన్ లెటర్ వస్తుంది, ఎంఎస్ఎంఈ లైసెన్స్ కూడా మన అకౌంట్ లో ఉంటుంది. ఇది మాత్రం జనరేట్ అయి ఉంటుంది. కానీ అది కూడా ఫ్రీగా అక్కడి నుంచి వస్తుంది. ట్రైనింగ్ సర్టిఫికేట్ వస్తుంది. ఇంకా మీకు లోన్ శాంక్షన్ అయితే శాంక్షన్ లెటర్ ఒకటి పోస్ట్ లో వస్తుంది. తర్వాత మీకు లోన్ తీసుకున్న తర్వాత లోన్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అగ్రిమెంట్ సంబంధించిన పేపర్లు వస్తాయి. ఇన్సూరెన్స్ చేస్తారు కాబట్టి ఇన్సూరెన్స్ పేపర్లు వస్తాయి. ఫస్ట్ ఏం చేస్తారు? మీకు 1 lakh ఇస్తారు. 1 lakh సమ్ 18 months టెన్యూర్ 6,000 సమ్ చేంజ్ పడుతుంది. అంటే బ్యాంకులు బట్టి వాళ్ళు ఇన్సూరెన్స్ ఎంత కట్ చేస్తారు ఏందనేది దాన్ని బట్టి మీకు ఈఎంఐ డిసైడ్ అవుతుంది. 18 months 18 months కనుక మీరు క్లియర్ గా కడితేనే నెక్స్ట్ 2 lakhs ఇస్తారండి. గుర్తుపెట్టుకోండి. ఈ 18 months కనుక మీరు కట్టకపోతే నెక్స్ట్ వచ్చే 2 lakhs మీకు ఇవ్వరు. ఇదైతే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇది ప్రాసెస్, ఇది క్లియర్. ఇప్పుడు నేను పెట్టిన లాస్ట్ వీడియోలో చాలా మంది చాలా డౌట్లు అడిగారండి. అవన్నీ ఇప్పుడు క్లారిఫై చేస్తాను. టూల్ కిట్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి? టూల్ కిట్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలండి? చెప్పాను కదా, డిఎఫ్ఓ నుంచి అంటే మీకు పిఎం విశ్వకర్మ అప్రూవ్ అయిందని మెసేజ్ రాగానే మీ అకౌంట్ లో టూల్ కిట్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. దాంట్లో మీరు మీకు సంబంధించిన ఏబిసిడి అని సెట్ ఏ, సెట్ బి, సెట్ బి, సెట్ ఏ, బిసిడి అని చూపిస్తుంది. అక్కడ మీకు మీ యొక్క టూల్స్, మీ వర్క్ సంబంధించి మీ టూల్స్ చూపిస్తాయి. ఆ టూల్స్ లో మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఒక కండిషన్, మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే మీకు నచ్చిన ఏది చూసారో అది సెలెక్ట్ చేసుకుంటే అదే వస్తుందని గ్యారంటీ లేదండి. గుర్తుపెట్టుకోండి. మీరు సెలెక్ట్ చేసిన తర్వాత కింద ఆల్రెడీ డిస్క్రిమినేటర్ అని రాసి ఉంటుంది. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ వస్తాయని గ్యారంటీ ఏం లేదు. ప్లస్ ఇక్కడ మీరు చూపించే బ్రాండ్స్ వస్తాయని గ్యారంటీ ఏం లేదు. ఏదైనా రావచ్చు అని చెప్పేసి క్లియర్ కట్ గా మెన్షన్ చేసి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక సెలెక్ట్ చేసినది అదే వస్తుందని మాత్రం అనుకోవద్దు. గుర్తుపెట్టుకోండి. కానీ మీకు టూల్ కిట్ వస్తుంది, సేమ్ మిషన్స్ వస్తాయి, మీ వర్క్ సంబంధించిన మిషన్స్ మాత్రమే వస్తాయి, వేరే అదర్ మిషన్స్ ఏం రావు. నెక్స్ట్ టూల్ కిట్ ఈ వోచర్ ఎలా జనరేట్ చేయాలి? టూల్ కిట్ ఈ వోచర్ ఎలా జనరేట్ చేస్తారంటే ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే టూల్ కిట్ సెలెక్షన్ చేసుకున్నారో అప్పుడే మీకు టూల్ కిట్ అప్లికేబుల్ అయినట్టు. కానీ మీకు ఎప్పుడు ఈ వోచర్ జనరేట్ అవుతుంది? మీరు ఎప్పుడైతే ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారో అదే టైంలో మీ పేరు మీద 15,000 రూపీస్ కూడా ఈ వోచర్ జనరేట్ అయిపోయి ఉంటుందండి. కొత్తగా జనరేట్ చేసేది ఏమి లేదు. కాకపోయిందంటే మీకు కన్ఫర్మేషన్ పంపిస్తారు. అంటే మీరా కాదా అని చెప్పేసి కన్ఫర్మేషన్ పంపిస్తారు. ఇప్పుడు టూల్ కిట్ అనేది ఎవరు పంపిస్తున్నారంటే ఇండియన్ బ్యాంక్ వాళ్ళు, మోస్ట్లీ తెలంగాణలో ఇండియన్ బ్యాంక్ వాళ్ళు పంపిస్తున్నారు లింక్స్. దాంట్లో లింక్ ఓపెన్ చేసి మీ ఒక మొబైల్ నెంబర్ కొట్టగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు ఒక క్యూఆర్ కోడ్ సంబంధించి ఒక వోచర్ అనేది జనరేట్ అవుతుంది. సో అది ఫస్ట్ లా. కానీ తర్వాత ఏం చేశారంటే తర్వాత నెక్స్ట్ లింకులు పంపించారు. ఆ లింకులు ఏంటంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ కొట్టమని అడుగుతుంది. అది అవసరం లేదు. ఒకవేళ మీకు మీరు కనుక టూల్ కిట్ సెలెక్షన్ చేసుకొని ట్రైనింగ్ ఫినిష్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా టూల్ కిట్ వస్తుంది. మీకు ఒకవేళ ఈ వోచర్ వచ్చినా రాకుండా మీకు వచ్చినట్టే, కాకపోతే మీకు తెలీదు. లేదు మీకు ఖచ్చితంగా కన్ఫర్మ్ గా తెలుసుకోవాలనుకుంటే మీకు ఒకవేళ లింక్ వచ్చినా జనరేట్ కాకపోతే మీరు భీమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో ఏ నెంబర్ అయితే మీరు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ నెంబర్ పైన మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ పిఎం విశ్వకర్మ టూల్ కిట్ అనే ఆప్షన్, ఈ వోచర్ పిఎం విశ్వకర్మ ఈ వోచర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ క్లిక్ చేస్తే యాక్టివ్ అంటే ఉందా లేదా నెంబర్ మీద అని చెప్పేసి చూపిస్తారు. నెంబర్ మీద అంతే, ఆ డీటెయిల్స్ కూడా మీకు ఏం అవసరం లేదు. ఆ నెంబర్ మీద ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇప్పుడు ఈ వోచర్ జనరేట్ కాలేదు అనుకోండి, మీకు టూల్ కిట్ రానట్ట అట్లా ఏం లేదండి. టూల్ కిట్ ఇస్తారు. మీ దగ్గర లేకపోతుందండి. ఇప్పుడు ఎవరైతే ఆపరేటర్ ఉంటాడో, ఎవరైతే టూల్ కిట్ సప్లై చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటే డీటెయిల్స్ అన్ని వాళ్ళు వస్తారు, ఓటీపీ వెరిఫికేషన్ చేస్తారు అంతే. ఓటీపీ వెరిఫికేషన్ చేస్తారు, లేదంటే తమ్ము తీసుకుంటారు. తమ్ము తీసుకొని మీ టూల్ కిట్ మీకు ఇచ్చేసిపోతారు. ప్రాబ్లం లేదు. టూల్ కిట్ ఇస్తారు, క్యాష్ మాత్రం ఎవరు గుర్తుపెట్టుకోండి. టూల్ కిట్ ఎప్పుడు వస్తుంది? టూల్ కిట్ ఎప్పుడు వస్తుందండి? టూల్ కిట్ ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే మనం ఎప్పుడు వస్తుంది? అతనికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు అని చెప్పేసి మనం అడగొచ్చు. ఎవరికి ఇవ్వలేదండి ఇంతవరకు. ఎవరికి కూడా విశ్వకర్మ టూల్ కిట్ ఇవ్వలేదు. అక్కడక్కడ పైలట్ ప్రొవైడ్ లెక్క అక్కడక్కడ కొన్ని టూల్ కిట్స్ ఇవ్వడం జరిగిందండి. జస్ట్ టెస్టింగ్ కోసం ఇవ్వడం జరిగింది. ఇంతవరకు టూల్ కిట్స్ ఎవరికి ఇవ్వలేదు. మేబీ ఈ 1 or 2 months లో ఇచ్చే ఛాన్స్ ఎక్కువ. స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే అది పెద్ద ఈవెంట్ కదా. మంచి చూసి మంచి రోజు చూసి లేదంటే ఒక మంచి ఈవెంట్ చూసి
స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అన్ని టూల్ కిట్స్ కూడా రెడీగా ఉన్నాయి, అందరు ఇచ్చేస్తారు, నో ప్రాబ్లం. ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా జనవరి మంత్ లో బిడ్డింగ్ వీడియో కూడా జరిగిందండి. కొన్ని కంపెనీస్ కూడా ముందుకు వచ్చాయి, కొన్ని డెలివరీ కంపెనీస్ కూడా ముందుకు వచ్చాయి. ఓకే, వాళ్ళందరూ కూడా టైగా ఉన్నారు, వాళ్ళు రెడీగా ఉన్నారు కూడా. ఈ ప్రొడక్షన్ చేసి మంచిగా నీట్ గా ప్యాక్ చేసి ఒక పెద్ద సూట్ కేస్ టైప్ లో పెడుతున్నారు. దాంట్లో అన్ని మిషన్స్ మంచిగా నీట్ గా పెట్టేసి సప్లై చేస్తున్నారు. ఎవరు కూడా వాళ్ళకి ఎవరి ఆధార్ నెంబర్, ఎవరి అప్లికేషన్ నెంబర్, అన్ని డీటెయిల్స్ ఎవరి దానికి ఉంటాయి సపరేట్ గా. ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు అది ఎవరి చేతి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు కూడా, నో ప్రాబ్లం. వస్తుంది ఖచ్చితంగా. టూల్ కిట్స్ మాత్రం ఇస్తారు, 1 or 2 months లో మాత్రం ఇస్తారు. టూల్ కిట్ వాళ్ళు క్యాష్ ఇస్తారా లేదా దాన్ని క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చా? టూల్ కిట్ ఇవ్వచ్చు సంబంధించి క్యాషే ఇస్తే బట్ టూల్ కిట్ ఎందుకు పెడతారా అండి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే టూల్ కిట్ క్యాష్ ఇస్తారు మనకి, ఆ టూల్ కిట్ అనేది షాపులలో ఇస్తారు, ఆ షాపులలో మనం పోయి ఆ QR కోడ్ చూపిస్తే వాళ్ళు ఇస్తారు అని చెప్తున్నారు. అట్లా ఏం లేదండి. మీరు టూల్ కిట్ సెలెక్షన్ చేసినప్పుడు ఒక మెసేజ్ వస్తుంది, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సెలెక్టెడ్ యువర్ టూల్ కిట్ వోచర్, యూ విల్ బి డెలివర్డ్ ఎట్ యువర్ హోమ్ విదిన్ 6 months అని చెప్పేసి ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. నేను స్క్రీన్ పై చూపిస్తాను నేను. అంటే అర్థం ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకున్న టూల్ కిట్ మీ ఇంటికి వచ్చేస్తే అర్థం, ఎక్కడికి పోయి తీసుకోవాల్సిన అవసరం ఉండేది. ఇంటికి రాకుండా సరే ఒకవేళ వస్తే గ్రామ పంచాయతీకి వస్తుంది, ఏ విలేజ్ సంబంధించి ఆ విలేజ్ గ్రామ పంచాయతీకి వస్తుంది. లేదంటే మరీ అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానీ పంపిస్తారు, ఎక్కడి దగ్గర పంపిస్తారు అంటే దగ్గరలోకే. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మెసేజ్ మాత్రం హోమ్ డెలివరీ పెట్టారు. ఎవరైనా ఇవ్వచ్చు, డెలివరీ కంపెనీ చాలా ఉన్నాయి. గవర్నమెంట్ కంపెనీస్ కూడా ఇస్తే పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపించవచ్చు, లేకుంటే TSRTC పార్సల్ సర్వీస్ దాని ద్వారా పంపించవచ్చు, అమెజాన్ నుంచి పంపించవచ్చు, డెలివరీ కంపెనీస్ పంపించవచ్చు, ఫ్లిప్కార్ట్ నుంచి పంపించవచ్చు. ఎక్కడైనా సరే ఆ కంపెనీ వాళ్ళు, మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ వాళ్ళు ఎవరితో టైప్ పెట్టుకున్నా మనకు తెలియదు కదా, ఎవరితో టైప్ పెట్టుకున్నారో అక్కడి నుంచి పంపించవచ్చు. ఎలాగైతే మనకైతే టూల్ కిట్ కావాలి. లోన్ రావాలంటే కండిషన్స్ ఏంటి? లోన్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్ అనుకుంటున్నారు కదా, సివిల్ కాదండి. ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది మీకు ఓవర్ లోన్స్ ఉండొద్దు. అంటే మీ ఆదాయానికి మించి అతి లోన్స్ ఉంటే కనుక మీకు PM విశ్వకర్మ లోన్స్ ఇవ్వరు. ఫస్ట్ కండిషన్ ఇదే, సివిల్ కాదు. ఓకే, నెక్స్ట్ సివిల్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లికేషన్ పెడేటప్పుడే మీ మంత్లీ ఇన్కమ్ ఏదైనా అడుగుతుంది. మీరు ఏం చేస్తారు, 10,000 కొట్టి పంపించారు. సరే మీకు బిజినెస్ లోన్ అదే లోన్ తీసుకొని నెలకు 5,000 6,000 కడుతున్నారు. అదే 5,000 6,000 కట్టి మిగతా ఒక 5,000 మీరు ఫ్యామిలీకి పెట్టుకుంటున్నారు. అదే మీరు కట్టుకుంటే మళ్ళీ విశ్వకర్మ లోన్కి వెళ్ళి మళ్ళీ మంత్లీ 6,000 కడతాంటే ఎట్లా ఇస్తారండి? సరే మీరు అన్నిటికీ సార్ నాకు బిజినెస్ ఉంది, నేను బాగా డెవలప్మెంట్ అయితే ఇంక కడతా అంటే సరే డెవలప్మెంట్ అయినాక తీసుకుంటారు, అంతే సింపుల్. ఇప్పుడు లోన్ అనేది కంప్లీట్ గా బ్యాంక్ వాళ్ళు ఇష్టం అండి. ఎందుకంటే లోన్ ఇచ్చేది వాళ్ళే, తర్వాత కలెక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే, అది గుర్తుపెట్టుకోండి. ఈసారి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి రూల్స్. ఎందుకంటే ముద్ర లోన్ సంబంధించి చాలా దెబ్బతిన్నారు బ్యాంకర్స్ అందరూ. ముద్ర లోన్ తీసుకొని చాలా మంది డబ్బులు కట్టలేదు. సో అందువల్ల ఈ PM విశ్వకర్మ స్కీమ్ సంబంధించి కూడా లోన్ ఇవ్వడానికి కొంచెం అది ఇది కొటేషన్ అది ఇది అడుగుతున్నారు. అసలు కొటేషన్ కూడా అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం లోన్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు కింద ఆప్షన్ కనిపిస్తుంది లోన్ పర్పస్ అని. దాంట్లో ఏముందండి, వర్కింగ్ క్యాపిటల్ అని ఒకటి ఉంది, లేదంటే ఫర్నిచర్ అని ఒకటి ఉంది, బిజినెస్ ఎక్స్పాన్షన్ అని ఒకటి ఉంది. దాంట్లో బిజినెస్ ఎక్స్పాన్షన్ అంటే ఏమైనా వేయచ్చు, నీకు కొటేషనే కావాలి నువ్వు కొటేషన్ తీసుకురా అని అడగాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఫర్నిచర్ అంటే ఫర్నిచర్ షాప్కి ఫర్నిచర్ తీసుకుంటున్నా అనొచ్చు. వర్కింగ్ క్యాపిటల్ అంటే వర్కింగ్ క్యాపిటల్ వాడుకోవడానికి, వర్కింగ్ క్యాపిటల్ కింద తీసుకుంటున్నా మేడం జీతాలు ఇవ్వలేకపోతున్నా, నాకు ఇది ఇస్తే కొంచెం నేను కొద్ది రోజులు నాకు బిజినెస్ డల్ ఉంది కాబట్టి తర్వాత ఇస్తాను ఎట్లా అని చెప్పి తీసుకోవచ్చు. ఆ మూడిట్లో ఏ ఆప్షన్ ద్వారా అయినా సరే కొటేషన్లకు లోన్ తీసుకోవచ్చు. కానీ బ్యాంకర్స్ ఏం చేస్తారంటే ఇవ్వట్లేదు, నాకు కొటేషనే కావాలంటున్నారు. సో అది కొన్ని బిజినెస్లకి కొటేషన్ లేని బిజినెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కుండలు తయారు చేస్తారు, వాళ్ళకి ఏం కొటేషన్ అంటే ఏమి ఉండవు. చేపల బుట్టలు తయారు చేసి ఉంటారు, వాళ్ళకి కొటేషన్ అంటే ఏమి ఉండవు, వాళ్ళకి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. కానీ కొంతమందికి ఎవరికంటే ఇప్పుడు కార్పెంటర్లు ఉన్నారు, వాళ్ళు టైలర్స్ ఉన్నారు, వాళ్ళు కొంతమంది కొటేషన్ అది అడుగుతున్నారు, లేదంటే ఒక వైట్ పేపర్ మీద రాసేసిన ప్రాబ్లం ఏం లేదు. అది ఎందుకంటే గవర్నమెంట్ గ్యారంటీడ్ అండి, ఆ గవర్నమెంట్ మనకి షూట్ ఇస్తుంది కాబట్టి వాళ్ళు ఇస్తారు, ప్రాబ్లం ఏం లేదు. లేకపోతే ఏమైనా ఎగ్గొట్టారు అనుకోండి, ఏమంటారు గవర్నమెంట్ మీరు ఇచ్చి మేమేం చేయాలంటే బ్యాంకర్స్ వాళ్ళు మీకు తెస్తారు, అది ఏం ప్రాబ్లమే లేదు. లోన్ రిజెక్ట్ అయితే టూల్ కిట్ రాదా? టూల్ కిట్ కి లోన్ కి సంబంధం లేదండి, టూల్ కిట్ కంపల్సరీ వస్తుంది, ట్రైనింగ్ కంప్లీట్ చేస్తేనే. అది కూడా గుర్తుపెట్టుకోండి. టూల్ కిట్ సెలెక్షన్ తీసుకున్నది మాత్రమే కాదు, ట్రైనింగ్ కంప్లీట్ చేయకుండా ఏది రాదు. ట్రైనింగ్ కంప్లీట్ చేస్తేనే మీకు ఒక టూల్ కిట్ వస్తుంది, ట్రైనింగ్ కంప్లీట్ చేస్తేనే మీకు 4,000 రూపీస్ ఇన్సెంటివ్స్ వస్తాయి, ట్రైనింగ్ కంప్లీట్ చేస్తేనే మీకు ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు.
అంతకుముందుకి మీకు ఒక ఐడి కార్డు, అప్రిషియేషన్ లెటర్ అవన్నీ ఇస్తారు. అంతే, అక్కడ వరకు ఓకే. ట్రైనింగ్ అటెండ్ కూడా ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు, ఎంఎస్ ఎంఎల్ఎస్ ఇస్తారు. ట్రైనింగ్ అటెండ్ కాకుండా ఏమి ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. ట్రైనింగ్ సెంటర్ నుంచి కాల్స్ రాకపోతే, ట్రైనింగ్ సెంటర్ నుంచి కాల్స్ రాకపోతే అంటే మీకు మెసేజ్ వచ్చిన తర్వాత కూడా కాల్స్ రాకపోతే ఏమి ఉండదండి. మీకు డిఎఫ్ఓ నుంచి మీకు అప్రూవ్ అయిన తర్వాత ఇక్కడ మ్యాటర్ ఏం జరుగుతుందంటే కొన్ని వృత్తుల వారికి ఏంటంటే ట్రైనింగ్ ఇవ్వడానికి కొన్ని సంవత్సరాలకు రెడీ కాలేదు. అంటే మేబీ ఇప్పుడు ధోబీ షాపులో ఉన్నారు, వాళ్ళకి ట్రైనింగ్ అంటే ఏమి ఇస్తారు, ఎవరు చెప్తారు, ఏ ఇన్స్టిట్యూట్ చెప్తారు అట్లా. సో కొంతమంది కష్టం, ట్రైనర్స్ దొరకడం కష్టం. ఆ ట్రైనింగ్ దొరికిన తర్వాత అది కూడా మనకి కరెక్ట్ లొకేషన్ లో ఉండాలి. ఎక్కడ అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ ఖచ్చితంగా ఉండాలి, అందరి దగ్గరే ఉండాలి. ఇప్పుడు అంతేగాని ఇప్పుడు హైదరాబాద్ అప్లికేషన్ పెడితే ఢిల్లీకి రమ్మంటే ట్రైనింగ్ రమ్మంటే ఎవరు రారు కదా. సో అట్లా దీని వల్ల లేట్ అవుతుంది ట్రైనింగ్ కి, అంతే. మీకు రిజెక్ట్ అయినట్టు కాదు, మీకు అప్రూవ్ అయింది ఉంటే అది అప్రూవ్ అంతే, ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తారు. అది మీ వర్క్ ని బట్టి. టైలరింగ్ ఉంది, అసలు అది విచ్చలవిడిగా చాలా మంది అప్లికేషన్ పెట్టారు కాబట్టి అది ఏడవడతాడు పెట్టేసి దాని ట్రైనింగ్ ఇచ్చేసినారు. కార్పెంటర్ కూడా అట్లా ఇట్లా బాగానే ఎక్కువ అప్లికేషన్ వచ్చాయి, సరే దాని అక్కడ పెట్టేశారు. మిగతా ప్రవృత్తులకి ఏంటంటే తక్కువ అప్లికేషన్ ఉంది కదా. ఈ కోడ్ నుంచి ఆ కోడ్ ట్రైనింగ్ పోవాలంటే నువ్వు ఇచ్చే 4,000కి ఇక్కడ పనిష్ పెట్టుకొని రాత్రి పొద్దున వెళ్ళి సాయంత్రం కొంచెం కష్టం కదా. సో అందుకని గవర్నమెంట్ ఏమాల్సిందంటే కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు ఒక 10 అప్లికేషన్స్ వచ్చినాయి, ఇప్పుడు ధోబికి ఒక 5 అప్లికేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు బ్యాచ్ కి ఏం చేస్తారు, ఒక బ్యాచ్ ఇలాగా 40 మంది కావాలి. ఒక 10 అప్లికేషన్ వచ్చాయి అనుకోండి, 10 అప్లికేషన్ కాకుండా ఒక 30 అప్లికేషన్ వచ్చేందుకు వెయిట్ చేస్తారు. మీకు రాదని కాదు, ఖచ్చితంగా ఇస్తారు. బ్యాచ్ రెడీ కావాలి, బ్యాచ్ అయినప్పుడు ఒకటేసారి బాబు ఇవి తీసుకొని ట్రైనింగ్ రెడీగా ఉన్నారు బ్యాచ్ అని చెప్పేసి బ్యాచ్ ఇచ్చేస్తారు. అప్పుడు దగ్గర ఎవరు అప్లికేషన్ ఉన్నారో వాళ్ళందరూ పోయి ట్రైనింగ్ పిలిచి ట్రైనింగ్ ఇచ్చేస్తారు. అది ఇష్యూ అంతే. సరే, నెక్స్ట్ క్వశ్చన్, లోన్ ప్రాసెస్ ఏంటి, ఏ డాక్యుమెంట్స్ కావాలి అది చెప్పాను కానీ. లోన్ ప్రాసెస్ సంబంధించి అవే అప్లికేషన్ సర్టిఫికేట్, ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. ట్రైనింగ్ సర్టిఫికేట్ పైన ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ అడుగుతారు కాబట్టి కనీసం కమ్సే జిరాక్స్ అయినా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇన్స్టిట్యూట్ ఇవ్వాలని అడిగితే వాళ్ళు ఇస్తారు, ప్రాబ్లం ఏం లేదు. అది తీసుకెళ్ళి బ్యాంకులో సబ్మిట్ చేస్తే మీకు లోన్ ఇచ్చేస్తారు. ఆ లోన్ ఇచ్చినప్పుడు ఏంటంటే కొన్ని స్టాంప్ పేపర్ మీద అంటించుకుంటామని అంటే అది ఎవరో గోలగోలు వేస్తున్నారో అది ఏం లేదండి, జస్ట్ అది అగ్రిమెంట్. లోన్ ఇచ్చినప్పుడు అగ్రిమెంట్, ఎవరికైనా అగ్రిమెంట్ కదా. మనం కప్పిస్తున్నాం మనకు ప్రామిస్ రాసుకుంటాం కదా, సేమ్ అంతా వాళ్ళు కూడా. ₹1,00,000 లోన్ ఇస్తారంటే గవర్నమెంట్ షూట్ మీద కాబట్టి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి స్టాంప్ చేస్తారంటారు. రిజిస్టర్ స్టాంప్ చేస్తాడు, గవర్నమెంటే కదా, స్టాంప్ చేస్తాడు, వచ్చి లోన్ డిస్బర్స్మెంట్ చేస్తారు. అట్లా దానికి కొత్త ఖర్చు అయితే తప్పదు. సో అది ఆ తర్వాత ఇక్కడ బ్యాంకులు సబ్మిట్ చేస్తే వాళ్ళే అమౌంట్ రిలీజ్ చేస్తారు. ఈఎంఐ డేట్, ఇన్సూరెన్స్ కట్ చేసుకుంటారు, ఈఎంఐ డేట్ ఇష్యూ చేస్తారు. ఈఎంఐ ఆల్రెడీ చాలా మంది స్టార్ట్ అయిపోయింది, లోన్ తీసుకుంటున్నారు కదా. ఏం పెద్ద డాక్యుమెంట్స్ ఏం లేదు, మనకు వచ్చిన డాక్యుమెంట్స్ అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నా కూడా లోన్ ఇవ్వకపోతే, అంటే ఒక పర్సన్ కామెంట్ పెట్టండి, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, సివిల్ కూడా మంచిగా ఉంది, నాకు ఓవర్ లోన్స్ కూడా లేవు, కానీ నాకు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తామని చెప్పి వచ్చిన తర్వాత లోన్ ఇవ్వట్లేదు, ఏం రెస్పాండ్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. నాకు తెలిసి అట్లా ఏం జరగదండి. వాళ్ళు కాల్ చేసి వాళ్ళ బ్యాంక్ నుంచి వాళ్ళే మెసేజ్ పంపించేది, బ్యాంక్ వాళ్ళే మెసేజ్ పంపించేది, మీకు లోన్ వచ్చింది రండి తీసుకోండి అని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత రెస్పాండ్ ఇవ్వకపోవడం అని ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళు బిజీగా ఉండి లేదంటే వాళ్ళు కొంచెం టైం తీసుకొని ఉండొచ్చు, అంతే. అది చెప్పాలి, ఒక టైం లేదు ఇప్పుడు కొందరు రండి అని చెప్పేసి. అట్లా ఏం రెస్పాండ్ చేయకపోతే ఏం చేస్తాం, మీ కస్టమర్ కి కాల్ చేయండి అంతే. పిఎం షోరూమ్ కస్టమర్ కి కాల్ చేయండి, ఇట్లా అన్ని కరెక్ట్ ఉన్నాయి కూడా ఇక్కడ రీజన్ చెప్తారు. ఒక లోన్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా రీజన్ చెప్తారు. మీకు ఓవర్ లోన్స్ ఉన్నాయనో, లేకపోతే ఇంతకుముందు నువ్వు స్కీమ్ తీసుకున్నామనో, లేదంటే నీకు సిబిల్ బాగాలేదు అని చెప్పేసి ఏదో ఒకటి ఖచ్చితంగా మాత్రం, లేదా కొటేషన్ బిల్స్ వేస్తేనే ఇస్తా అని చెప్పడము, ఇవన్నీ అడుగుతారు కొంతమంది. కాకపోతే కొంచెం బ్రాంచ్ మేనేజర్ అడగండి, సరే మరి నాకు వచ్చింది ఆఫరు అట్లా అని చెప్తే వాళ్ళు మెయిన్ చెప్పాను కండి. లోన్ సంబంధించి మాత్రం కంప్లీట్ గా 100% బ్యాంక్ వాళ్ళు డిపెండెంట్. దాన్ని ఏం చేయలేము, వాళ్ళు ఇవ్వద్దు అని ఏ కారణం చేతనైనా వాళ్ళు ఇవ్వద్దు అనుకుంటే ఇవ్వలేరు. మనం గట్టి కూడా ఎవరిని అడగలేదు. ఇక మామూలు విశ్వకర్మ వాళ్ళకి కాల్ చేసి ఇట్లా టైమ్స్ అని చెప్పొచ్చు, మరి వాళ్ళు ఏం సజెస్ట్ ఇస్తారో వాళ్ళు చెప్పిన ప్రకారం చేయాలి, అంతే. నెక్స్ట్ క్వశ్చన్, ఎటువంటి సర్టిఫికేట్స్ వస్తాయి, వాటిని ఏం చేసుకోవాలి, అవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఏం చెప్తామండి. ఇప్పుడు మీరు చదువుకున్నారు, 10th క్లాస్ వచ్చింది, ఎందుకు ఉపయోగపడ్డాయి, నెక్స్ట్ ఇంటర్మీడియట్ వచ్చిన డాక్యుమెంట్స్, నెక్స్ట్ డిగ్రీకి, మరి డిగ్రీలో వచ్చినాయి దాని అవసరం అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ చేసిన సర్టిఫికేట్ వస్తాయి, నువ్వు డిగ్రీ చేసినా కదా అవి సర్టిఫికేట్ యూజ్ అయ్యేది, లేదంటే జాబ్కి వెళ్ళినప్పుడు. అంటే అవసరం, అది ఎక్కడ అవసరం వస్తుందో అక్కడ అవసరం వస్తాయి, చెప్పలేము కదా. అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిందంటే మళ్ళీ ఇంకేమైనా స్కీమ్ తీసుకోవచ్చు డైరెక్ట్ గా. అప్పుడు ఎంత ప్రాసెస్ లేకుండా పలానా పర్సన్ మన డాటా ఉంది కదా డైరెక్ట్ కాంటాక్ట్ ఇచ్చేసే స్కీమ్ అని చెప్పొచ్చు. అట్లా అంటే ప్రాసెస్ ఈజీ చేయడానికి అది యూజ్ అవుతాయి. మీ గుర్తింపు అది, మీరు ఒక వృత్తిదారుడు మీకు గుర్తింపు అది. గవర్నమెంట్ ఆఫీసులుగా గవర్నమెంట్ ఇచ్చినట్టే అది.
నెక్స్ట్ లాస్ట్ డేట్ ఏమైనా ఉందా ఇంకా? లాస్ట్ డేట్ ఇంకేమైనా ఉందా అంటున్నారు. లాస్ట్ డేట్ అయితే ఇంతవరకు అనౌన్స్మెంట్ చేయలేదండి. యాక్చువల్గా లాస్ట్ డేట్ కాదు, ఇంకొక 4 ఏళ్ళు ఎక్స్టెండ్ చేశారు దీన్ని. పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది ఇంకొక 4 years వరకు ఉంటుంది లైవ్ గా. కాకపోతే ఒకటి ఏంటంటే దీంట్లో అప్లికేషన్ తీసుకోవడం కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈ ఇయర్ లో అప్లికేషన్ తీసుకున్నారు, నెక్స్ట్ ఇయర్ క్లోజ్ చేయొచ్చు, కానీ అప్లికేషన్ ఆపవచ్చు అంతే. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ అట్లా అంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ అప్లికేషన్ తీసుకుంటారు, కానీ స్కీమ్ క్లోజ్ కాదు. 4 years వరకు కంప్లీట్ గా ఎక్స్టెండ్ చేసి పెట్టారు స్కీమ్ మాత్రం క్లోజ్ కాదు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? చెప్పాను కదండి, ఇప్పుడు మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత మీకు ఎంతకి ఏ ఇన్ఫర్మేషన్ రాకుండా, ఏ మెసేజ్ రాకుండా ఏం చేయాలంటే ఫస్ట్ మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అంటే ఏం సింపుల్ అండి, మీ మొబైల్లో అయినా సరే, చదువుకున్న వాళ్ళు ఉంటారు, మీ మొబైల్ అయినా సరే, లేదంటే సిస్టమ్లో అయినా సరే, లేదంటే దగ్గరలో ఈ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినా, సిఎస్ సెంటర్కి వెళ్ళినా వాళ్ళు హెల్ప్ చేస్తారు. జస్ట్ పిఎం విశ్వకర్మ అని టైప్ చేయండి, అక్కడ లాగిన్ ఆప్షన్, లాగిన్ అని కొడితే అక్కడ బెనిఫిషరీ లాగిన్ అని కనిపిస్తుంది, క్లిక్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి, మీ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. డాష్ బోర్డ్లో మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది అప్లికేషన్ స్టేటస్ అని. అక్కడ కనుక రివ్యూ పెండింగ్ బై గ్రామ పంచాయతీ లేదా యూఎల్బీ ఉంటే లోకల్ గా అంటే గ్రామ పంచాయతీ దగ్గర, అక్కడ మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర పెండింగ్ ఉన్నట్టు వాళ్ళ దగ్గర కలిస్తే వాళ్ళు పంపిస్తారు. నెక్స్ట్ రివ్యూ పెండింగ్ బై డిఎండిఏసి అంటే ఆ డిస్టిక్ లెవెల్లో పెండింగ్ ఉన్నట్టు, మీరు అక్కడికి వెళ్ళారు, కాకపోతే ప్రాబ్లం ఏం లేదు. మెయిన్ ఇక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఉంటే మిగతా స్టెప్పులు ఈజీగా అయిపోతాయి. ఒకవేళ మీరు అక్కడ ఎప్పటికీ అక్కడ అట్నే ఉందనుకోండి, ఉండదు. ఒకవేళ ఉంటే ఏంటంటే మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. ఎక్కడైనా సరే మీ బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేయమని అడుగుతుంది, లెఫ్ట్ సైడ్ లో మీకు కనిపిస్తుంది. ఏదైనా ఇష్యూ ఉంటే, ఎర్రర్స్ ఉంటే లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది. అక్కడ కనిపించినప్పుడు మీరు అప్డేట్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని కనిపిస్తుంది, మీరు అక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ చేస్తే వాళ్ళు ఏంటంటే అప్డేట్ చేసినాక ఏం చేస్తారంటే మళ్ళీ దాన్ని స్క్రీనింగ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ పంపిస్తారు. డిఎఫ్ఓ ఉందనుకోండి, ఎవరికైనా డిఎఫ్ఓ అని ఉంటే గుర్తుపెట్టుకుంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. రివ్యూ పెండింగ్ బై డిఎఫ్ఓ అంటే ఆల్మోస్ట్ అది 90% అప్రూవల్ అవుతున్నట్టే, అది టాప్ స్టేజ్కి వెళ్ళిపోయినట్టే. ఒకవేళ డిఎఫ్ఓ దగ్గర పెండింగ్ ఉంది అంటే, ఈ మూడిట్ల దగ్గర పెండింగ్ ఉంది, ఎప్పటికీ కూడా ఏం అర్థం కావట్లేదు అంటే డైరెక్ట్ మీరు కస్టమర్ కేర్ కాల్ చేయండి. ఇక్కడ స్క్రీన్ పై చూడండి, ఇక్కడ ఈ కస్టమర్ నెంబర్ కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ చెప్పినా, లేదంటే మీ ఫోన్ నెంబర్ చెప్పినా సరే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు, ఏ స్టేజ్ లో ఉంది, ఎందుకు ఆగిందని కూడా డీటెయిల్స్ చెప్పేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ ఇంకోటి ముఖ్యమైన విషయం అండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే, అంటే నాకు తెలిసినంత వరకు, నేను అబ్జర్వేషన్ వరకు మాత్రం చాలా యూట్యూబ్లలో కూడా, పేపర్లో కానీ, టీవీ ఛానల్ కానీ, కొన్ని టీవీ ఛానల్ కానీ ఏం చేస్తున్నారంటే పిఎం విశ్వకర్మ అంటే టైలరింగ్ అని, టైలరింగ్ అంటే పిఎం విశ్వకర్మ మాత్రం ఇదే ప్రచారం జరిగిందండి. అంటే మిగతా వృత్తులు ఉన్నాయి అని చెప్పేసి ఎవరు కూడా ప్రచారం చేయలేదు. అంటే ఎక్కువ మంది చూడాలన్నా లేకపోతే ఎట్లా అనేది తెలియదు. ఇది ఏమైందంటే అసలు పిఎం విశ్వకర్మలో మిగతా 18 రకాల వృత్తులు ఉన్న విషయం మర్చిపోయారు. పిఎం విశ్వకర్మ డైరెక్ట్ టైలరింగ్ కదా, డైరెక్ట్ టైలరింగ్ అప్లై చేయండి అని చెప్పేసి వస్తున్నారు. అంటే ఏం స్కీమ్ అన్నమాట పిఎం విశ్వకర్మ, అసలు మిగతాయి ఉన్నాయనే విషయమే మర్చిపోయారు అసలు. సో దీనివల్ల ఏమైందంటే మొత్తం పిఎం విశ్వకర్మ సంబంధించి మొత్తం టైలరింగ్ అప్లికేషన్ పెట్టారు. ఇప్పుడు ఏమైంది, ఒక 100 అక్కడ యూనిట్స్ ఉంటే, అంటే 100 మందికి ఇవ్వాలని టార్గెట్ ఉంటే 1000 మంది అప్లికేషన్ పెట్టారు అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? మిగతా 900 మంది సున్నానే కదా. ఇప్పటికి అదే పరిస్థితి. చాలా మందికి మొదట్లో పెట్టారు అప్లికేషన్ ఫామ్స్, ఇంతవరకు కూడా వాళ్ళకి రాలే, చాలా మంది పెండింగ్ ఉన్నాయి. అట్లా ఇక్కడ ఓవర్గా అప్లికేషన్ పెట్టారు, ఒకే వర్క్కి నెంబర్ ఆఫ్ అప్లికేషన్ పెరిగినాయి. వాళ్ళ పరిస్థితులు తెలుసా ఇప్పుడు టైలరింగ్ వాళ్ళ అప్లికేషన్ పరిస్థితి? తెలుగు ఎవడైనా ఉన్నాడా? ఈడు తప్ప అందరూ బండి ఎక్కండి. ఇట్లా ఉంది. సో ఈ వీడియోని వీలైనంత మందికి ఫార్వర్డ్ చేయండి. సో దీంట్లో కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటా. ఏమన్నా మిస్ అయి ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను కామెంట్ లో వీడియో చేయడం డైరెక్ట్ కామెంట్ పెడతా. మీకు వేరే క్వశ్చన్ అయితే డైరెక్ట్ కామెంట్ పెడతా. ఇదైతే షేర్ చేయండి, మిగతా వాళ్ళు కూడా చెప్పండి. 18 రకాల వృత్తులు ఉన్నాయి, ఇంకా 18 రకాల దాంట్లో కూడా ఇంకా దగ్గర మొత్తం కలిపి ఒక 20-25 రకాల పని చేసే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, దీనికి ప్రాబ్లం ఏం లేదు.
సివిల్ ఇంకొకటి క్వశ్చన్ మార్క్. సివిల్ అనే లోన్ సంబంధించి సివిల్ అన్నారు కదా, సివిల్ ఒక 650 ఎబోవ్ ఉన్నా సరిపోతుందండి, గుర్తుపెట్టుకోండి. 650 ఎబోవ్ అంటే ఏ రకంగా అంటే, ఇప్పుడు క్రాప్ లోన్ ఇస్తారు కదా గవర్నమెంట్, క్రాప్ లోన్ కట్టనందుకు చాలా మంది సివిల్ పడిపోయండి. అట్లా పడిపోతే కనుక లోన్ ఇస్తారు. అంటే వేరే కమర్షియల్ లోన్ కాదు, ప్రైవేట్ లోన్ తీసుకొని కొడితే కాదు, గవర్నమెంట్ లోన్, గవర్నమెంట్ రుణమాఫీ చేస్తా అని చెప్పి కొంచెం ఎదురు చూసి కట్టని వాళ్ళు ఉంటారు. దాని వల్ల కూడా సివిల్ పడిపోయి ఉంటది. అట్లా పడిపోయిన వాళ్ళకి పిఎం విశ్వకర్మ లోన్ ఇస్తారు, ప్రాబ్లం ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియోను కూడా వీలైనంత మందికి షేర్ చేయండి. ఇంకా మీరు ఏమి నమ్మాల్సిన అవసరం లేదండి, మిగతా ఏం లేదు, ఇది ప్రాసెస్ సింపుల్. టూల్ గిట్ వస్తాయి, ప్రాబ్లం వచ్చే టైంలో అవే వస్తాయి. లోన్స్ కూడా ప్రతి బ్యాంకులో ఇవ్వాల్సిందే. ఇక కొంచెం వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే 2-3 సార్లు రిక్వెస్ట్ చేయండి, 4th టైం మీరు కంప్లైంట్ చేసేయండి, ప్రాబ్లం లేదు. ఏం చెప్తారో మనకి ఇచ్చారు, మన రైట్స్ మనకి ఇచ్చే స్కీమ్ ఇవ్వమని, ఇవ్వాల్సిన బాధ వాళ్ళది. ఇంకో టూల్ కిట్ క్యాష్ కింద మొత్తం నమ్మకండి, క్యాష్ కింద ఏం రాదు. ఒకవేళ క్యాష్ కింద ఇవ్వాలంటే గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఇస్తుంది, బాబు టూల్ కిట్ వెళ్ళట్లేదు, మేమే 15,000 మీకు ఇస్తున్నాము, వీలైతే మీకు నచ్చినట్టే కొనుక్కోండి అని చెప్పేసి చెప్తుంది గవర్నమెంట్. అట్లా అనౌన్స్మెంట్ ఏం లేదు ఇంతవరకు. అదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.